హలో అండి, అందరికీ నమస్కారం. కార్తీక సోమవారం కథను ఒక చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో కర్కశ అనే ఒక మహిళ ఉండేది. ఆమె ఎంతో క్రూరంగా ఇష్టపడిన తీరుగా ప్రవర్తించేది. ఆమెను మిత్రశర్మ అనే పండితుడు పెళ్లి చేసుకున్నారు. మిత్రశర్మ చాలా సత్యవంతుడు, దయమయుడు. అయితే ఆమె తన భర్తపై కూడా మంచిగా ప్రవర్తించలేదు. చివరికి తన కర్మలకు తగిన ఫలితం వచ్చింది. ఆమె తీవ్రమైన వ్యాధితో మరణించింది. మరణానంతరం మరుజన్మలో ఆమె కుక్కగా పుట్టింది. కార్తీక మాసంలో సోమవారం వచ్చింది. ఆ రోజు యథావిధిగా ఊరంతా ఉపవాసం ఉండడంతో అందరికీ ఆహారం లేదు. సాయంత్రం ఓ వేద పండితుడు ఉపవాసం విరమించేందుకు ఇంటి బయట అన్నం ముద్ద పెట్టాడు. ఆకలితో ఉన్న ఆ కుక్క ఆ అన్నం తింది. వెంటనే ఆ కుక్కకు గత జన్మ గుర్తొచ్చింది. ఆ కుక్క తన పూర్వజన్మ గురించి ఆ వేద పండితుడికి వివరిస్తుంది. ఉపవాసం చేయడం, సాయంత్రం అన్నాన్ని తినడం వల్ల పునర్జన్మ స్మృతి వచ్చింది అని వేద పండితుడు చెప్తాడు. మరోసారి దీన్ని వ్రతఫలంగా ప్రసాదిస్తాడు. ఆ కుక్క ఆ క్షణంలో దేహాన్ని వదిలి దివ్యంగా రూపాంతరం చెంది కైలాసానికి చేరుకుంటుంది. ఈ కథ ద్వారా కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో, పాపాలు నివారించబడతాయో తెలుస్తుంది. చిన్న కుక్క జీవిగా మారిన వారికైనా వ్రత పవిత్రత అమోఘమైన ఫలితంతో నిజమైన విముక్తినిస్తుంది. కార్తీక సోమవారంలో ఉపవాసం ఉండడం, దీపారాధన చేయడం, శివుడి ప్రీతిపడే అన్నదానం చేయడం వంటివి చాలా ముఖ్యమైనవి. ఇలా ఈ కథ ద్వారా మన జీవన ధర్మాన్ని, కర్మలను తెలుసుకోవచ్చు. కనుక నిష్టగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే, ఇది కూకట్పల్లి అల్విన్ కాలనీలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున వారి స్వామివారి దేవాలయం అండి. అల్విన్ కాలనీ ఫేజ్ 2 లాస్ట్ బస్ స్టాప్లో ఉంటుంది. అలాగే ఇక్కడ అందరూ దీపాలు అవన్నీ వెలిగిస్తున్నారు. బాగా చాలా ఎక్కువ మంది జనం బాగా వచ్చారు, భక్తులు వచ్చారు. సో ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మనం శివుని దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. శివలింగం చాలా బాగా అలంకరించారు, బాగా చేశారు. ఇది చాలా బాగుందండి టెంపుల్. ఒకవేళ మీకు అందరికీ మీకు కనుక వీలైతే ఈ టెంపుల్ని ఒకసారి దర్శించండి. చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే విశాలంగా ఉంటుంది. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ధ్వజస్తంభం, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక సోమవారం సందర్భంగా.